ఇది ఎక్కువ ఎలా వాడాలి అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ కి వచ్చిన తర్వాత మనం ఇంజిన్ ఆయిల్ టాప్అప్ అవసరం లేదు అన్నప్పుడు డైరెక్ట్ గా ఇది వేసుకొని 10 to 15 మినిట్స్ ఐడిల్ లో, లేదు మీరు సర్వీస్ సెంటర్ పోయేంత వరకు స్పీడ్ గా వెళ్లకుండా ఒక 15 మినిట్స్ ఇంటి దగ్గరే వేసేసుకొని మీరే వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2000 RPM కంటే ఎక్కువ వెళ్ళొద్దు బండి, ఎందుకంటే మళ్ళీ టర్బో ఆన్ అయిపోతుంది కాబట్టి స్లోగా వెళ్ళాలి సర్వీస్ సెంటర్. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఆయిల్ చేంజ్ చేసేసుకుంటే చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనము ఇది దాంట్లో వేసేసుకొని జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఐడిలో రన్ చేస్తాము. అది పాత ఆయిల్ డ్రైన్ చేసేసి మళ్ళీ కొత్త ఆయిల్, నేను చెప్పాను వీళ్ళకి ఏంటి అంటే షెల్ రికమెండ్ చేస్తా, ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ నెంబర్ 1 ఉంటది కాబట్టి. ఇప్పుడు మనం వేసేస్తున్నాం ఇది. సో ఇది ఇంజన్ ఆయిల్ ఫస్ట్ లోపల వేసేస్తాం మనం. ఇప్పుడు ఇంజన్ ని ఆన్ చేసి 10 to 15 మినిట్స్ మనం పెట్టేసి ఆయిల్ డ్రైన్ చేసేసి మళ్ళీ సింథటిక్ ఆయిల్ తెప్పించాం మనం. ఇప్పుడు కస్టమర్ తెచ్చుకున్న ఆయిల్ ఏది అంటే ఫుల్లీ సింథటిక్ మ్యాగ్నెటిక్ తెచ్చుకున్నాడు 5W30. సో కస్టమర్ ఇష్టం ఏదైనా వేస్తాం మనం ఆయిల్ అనేది.